విషాన్ని చిమ్మేటప్పుడు టన్నుల కొద్దీ వార్తలు, అది విషం విరుగుడికి పడిపోయి అసలు వాస్తవాలు తెలిసినప్పుడు జస్ట్ వార్తలాగా ఇచ్చేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, జ్యోతి ఈనాడు రాసుకొచ్చినటువంటి శ్రీశైలం నాశనం చేసేసాడు జగన్. ప్లంజ్ పూల్ ఏర్పడిపోయింది, ఆ నీళ్లు పైనుంచి ఎగ్గు మీద నుంచి వచ్చి ఒక్కసారిగా కింద పడడం వల్ల అక్కడ పెద్ద గుంట ఏర్పడిపోయింది, ఆ గుంటని పొడచలేదు అన్నట్టు. వాస్తవంగా శ్రీశైలం జలాశయం 2 రాష్ట్రాల ఉమ్మడిగా నడుస్తుంది, ఆంధ్ర తెలంగాణలకు సంబంధించి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఏమనలేదు, మళ్ళీ అక్కడే జగన్నే టార్గెట్ చేస్తూ రాసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ ప్రధానమైన ద్వేషం జగన్, కేసీఆర్ అయితే తాటదిస్తాడనేటటువంటి భయం కూడా అప్పటికి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి ఇప్పుడైతే కేసీఆర్ని కూడా తిడతా రాస్తారు వాళ్ళు. ఇది నడుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా కన్నయ్య నాయుడు నాయకత్వంలో వెళ్ళినటువంటి టీం ఏం తేల్చింది, 5 ఏళ్ల దాకా ప్రాబ్లం లేదు, ఆ తర్వాత మార్చుకొని లేకపోతే తుంగభద్ర తరహా ప్రాబ్లం వస్తుంది, ప్లంజ్ పూల్ గురించి భయమే లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ వార్తని చాలా క్యాజువల్గా జలాశయానికి ప్రమాదం ఏమీ లేదు అని తేల్చారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్ పూల్ భారీ గొయ్యి కారణంగా విద్యుత్ కేంద్రాల పునాదులకి పగుళ్ళు ఏర్పడే ముప్పు ఉందని ప్రభుత్వ సలహాదారు రిజర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. అయితే ప్రధాన ఆనకట్టకు ప్రమాదం ఏమీ లేదన్నారు. ఆదివారం శ్రీశైలం జలాశయ గేట్లను పరిశీలించారు. డ్యామ్ ఎస్సీ శ్రీరామచంద్రమూర్తితో కలిసి తనిఖీ మార్గం నుంచి వెళ్ళి 12 గేట్లను దగ్గర నుంచి చూశారు. యంత్ర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2 విద్యుత్ కేంద్రాల మధ్య ప్లంజ్ పూల్ గొయ్యి ఉంది. 2009లో డ్యామ్ FRL కన్నా 9 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చినప్పుడు 1 గేట్ సామర్థ్యం కన్నా అధిక నీటి వదిలారు. ఆ ప్రభావం వల్లే ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడింది. ఇది డ్యామ్ ఆఖరి పాయింట్ నుంచి 60 మీటర్ల దూరంలో ఉండటం వల్ల ఆనకట్టకు ముప్పు లేదు, ఆందోళన చెందాల్సినంతగా లీకేజీ లేవు. ఇది చూడండి ఇక్కడ ఎంత తెలివిగా ఉందో. 2009లో ఏంటి, అప్పుడు భారీ వరద వచ్చినప్పుడు అప్పుడు జరిగిన అంశం. ఆ తర్వాత 14 ఎవరు అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు గారు. 5 ఏళ్ళు ఆయన ఉన్నారు కదా, అప్పుడు కూడా ఇక ఉంటుంది. అప్పుడు రాశారు ఇది, కానీ 19 తర్వాత రాశారు. ఇప్పుడు మళ్ళీ ఏం లేదు ప్రాబ్లం అని రాస్తున్నారు. అంటే మన ప్రజల్ని ఎంత జాగ్రత్తగా మోసం చేయొచ్చు, ఎదుటి వాళ్ళ మీద విషం చిమ్మడానికి సాధారణ వార్తల్ని కూడా దుర్మార్గంగా ఎట్లా చిత్రీకరించవచ్చు, అది కాదు అని తేలగానే, లేదా మనోళ్ళు అధికారంలోకి రాగానే వాటి గురించి అబ్బా అంత సవ్యంగా ఉంది అని చెప్పేటటువంటి ఎత్తుగడలు. ఇదే ఆంధ్ర ప్రజలకి లేదా తెలుగు ప్రజలకి శాపంగా నడుస్తున్నది.